అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ గౌరవ్. ప్రపంచంలోని కోవిడ్‌కి, డెంగ్యూకి, చికెన్ గున్యాకి 100% ట్రీట్మెంట్ అది లైవ్‌గా పెడుతూనే పోతున్నాను. ఇది 21st కేస్. యెస్. ఇదైతే కేస్ ఏదైతే ఉందో 4,10,000 నుంచి పడుతూనే పోతూనే ఉంది. 51,000 వరకు పడింది. ఆ కేస్ రాత్రి 8 గంటలకు ఫోన్ చేస్తే ఇమ్మీడియేట్‌గా బాన్సువాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో ఉంటాడు అబ్బాయి. అక్కడికి మెడిసిన్స్ అనేది పంపించడం జరిగింది. కేవలం రాత్రి 8 గంటల్లోనే 51,000 నుంచి 56,000. యెస్. 56,000. అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత 56,000 నుంచి 75,000 24 అవర్స్‌లో. నెక్స్ట్ డే 95,000. ఆ తర్వాత 1,00,000 2 డేస్ తర్వాత 1,69,000. పూర్తిగా వీక్, హై గ్రేడ్ ఫీవర్, అసలు నడవలేని పరిస్థితి. ఈ కేస్‌కి మెడిసిన్స్‌తో పాటు డైట్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ప్లేట్లెట్స్ పెరగడం జరిగింది. అదే పేషెంట్‌ని వేరే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు రూ. 1,00,000 తెచ్చుకుంటా ఉన్నారు. కేవలం ఒక 10,000 లోపే రూపాయలతో పూర్తిగా కంప్లీట్‌గా రికవర్ అయ్యాడు. అదే కేసు మళ్ళీ ఇంకో కేసుని నేను 24 అవర్స్ చూపించడం జరిగింది. వాళ్ళ తమ్ముడే. సో, ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ట్రీట్మెంట్. ప్రతి ట్రీట్మెంట్ అందరూ గూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వైద్యం అని చెప్పేసి చాలామంది 13 మంది చంపేశారు. చంపేశారు. హరీష్ రావే చెప్పింది, నేను గాదు. హత్య అన్నాడు. ఎవరు? ఏ విధమైన హత్య ఇది? ఒక్కసారి ఆలోచించండి. ఇదే హరీష్ రావు గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు, ఆయన హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు నేను నిరాహార దీక్ష చేసినాను. ప్రెస్ మీట్లు గూడా పెట్టాను. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు చేరదీసిందట కానీ, వాళ్ళ అప్పుడున్న ప్రభాకర్ రెడ్డి అనే ఒక తీవ్రవాది వీళ్ళందరూ కలిసి ఆపడం జరిగింది. ఇప్పటికి 2, 3 సంవత్సరాలు అయ్యేది ట్రీట్మెంట్ రావడానికి. సో, ఇలాంటిది చేస్తున్న దుర్మార్గులు వీళ్ళు. ఇప్పుడు నిన్న ఒక డెత్ అయింది. తెలుసు వైద్యం ఈడియగలుగుతాడని తెలుసు. కానీ ఇలాంటి వైద్యాన్ని అందకుండా ప్రజలు చనిపోయేలాగా చేసి దాన్ని రాజకీయాలు చేసేసే విధంగా చేస్తుంటారు. శవ రాజకీయాలు చేసే నాయకులు వీళ్ళు. సో, దయచేసి ప్రజల్లో ఒకటే ఒకటి. ఈరోజు కోవిడే గానీ, కోవిడ్‌కి చెప్పిన వ్యక్తిని 4 రోజులలో పాజిటివ్ నుంచి నెగెటివ్, డెంగ్యూకి చెప్పిన వ్యక్తిని, చికెన్ గున్యాకి చెప్పిన వ్యక్తిని. రాబోయే రోజుల్లో